Hello, friends. Very good morning and happy Monday to all of you. So, Ivalti editorial is on Jammu and Kashmir. Hope and promise. Hope ante manaku telisinde. What is hope? ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. ఇక్కడ ప్రామిస్ మీనింగ్ కూడా అదే. ఎష్యూరెన్స్ దట్ సంథింగ్ గుడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, అంటే మంచి జరగబోతుంది అన్న ఎష్యూరెన్స్, అన్న ఆశ. దాన్ని హోప్ అండ్ ప్రామిస్ అని చెప్పి అన్నారు. ఏ సెన్స్లో అన్నారు? కాశ్మీర్లో మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి. కాశ్మీర్లో మీకు తెలిసింది ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత స్టేట్ కాస్త యూనియన్ టెరిటరీస్ కింద సెపరేట్ అయిపోయింది. అయితే మళ్ళీ దానికి స్టేట్ హుడ్ ఇస్తాము అని చెప్పి గవర్నమెంట్ ప్రామిస్ చేసింది. కానీ ఈ 2 సంవత్సరాల్లో ఆ దిశగా అడుగులు ఏమీ పడలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ అడుగులు పడబోతున్నాయి, మళ్ళీ స్టెప్స్ తీసుకోబోతున్నారు అనేది అనిపిస్తోంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్ పార్టీ మీటింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న అన్ని పార్టీలను కూడా మీటింగ్కి పిలిచింది సెంట్రల్ గవర్నమెంట్. సో మీటింగ్ పిలిచిందంటే ఏదో మంచి జరగబోతుందన్న హోప్, ప్రామిస్ కలుగుతున్నాయి దానివల్ల అనేది దీని యొక్క ఉద్దేశం. అందుకని ఈ టైటిల్ పెట్టారు. అయితే ఇవాళ మీకు 2 సిగ్నిఫికెంట్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. సో చక్కగా వినేసేయండి, స్కిప్ చేయొద్దు. ఫస్ట్ అనౌన్స్మెంట్ ఈజ్ దిస్: COVID-19 వల్ల తక్కువ ఫీజులతో రన్ చేస్తున్నాం చాలా వరకు. సో అండ్ వీ హ్యావ్ దిస్ ఆఫర్ కాల్డ్ ఎనీ యూపీఎస్సీ సబ్జెక్ట్ ఎట్ 5,000 అండ్ దిస్ ఇస్ వ్యాలిడ్ టిల్ 30th June. ఏ సబ్జెక్ట్స్ అండ్ ఇది రికార్డెడ్ ఆప్షన్ మీద మాత్రమే వ్యాలిడ్. లైవ్ కావాలంటే మీకు పెరుగుతుంది ఫీజు. కరెంట్ అఫైర్స్, ఎకానమీ నేను చెప్తాను, కరెంట్ అఫైర్స్ ఐరామ్ సార్ చెప్తారు, పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ ఇది కూడా నేనే చెప్తున్నాను. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ బ్యూటిఫుల్ కోర్స్ కాల్డ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్స్. ఇది కూడా మీకు జస్ట్ 5,000 రూపీస్కే వస్తుంది. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ కమ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ కోర్సెస్ పైన మేడంకి కాల్ చేయొచ్చు. అన్ని కలిపి 5,000 కాదు, ఈచ్ వన్ 5,000. అంటే మీకు ఏ సబ్జెక్ట్ అయితే బాగా ఇబ్బంది పెడుతుందో ఆ ఒక్క సబ్జెక్ట్ తీసుకోండి, తర్వాత మెల్లమెల్లగా యాడ్ చేసుకోవచ్చు. రేపు పొద్దున మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా సరే ఆల్రెడీ కట్టిన మనీని నేను మైనస్ చేస్తాను, అది మళ్ళీ కట్టాల్సిన అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కరెంట్ అఫైర్స్ తీసుకున్నారు, నెక్స్ట్ మంత్ ఎకానమీ తీసుకున్నారు, తర్వాత జూలైలో వచ్చేసి ఆగస్ట్ సెప్టెంబర్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీకి వద్దాం అనుకున్నారు అనుకోండి, ఈ రెండింటికి కట్టిన 5 + 5 10,000 నేను మైనస్ చేస్తాను, రిమైనింగ్ కడితే సరిపోతుంది. అలా వెళ్ళొచ్చు అనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, 1 జూలై నుండి ఫీజు 7,000కి రివైజ్ అవుతుంది. కరెంట్ అఫైర్స్కి ఎప్పుడో రివైజ్ చేసి ఉండాలి, నేను వాయిదా వేసి 1 జూలైకి వాయిదా వేశాను. సో 30th June లాస్ట్. తర్వాత మరి ఇంకా ఫర్దర్ ఎక్స్టెన్షన్స్ అనేవి ఉండవు. చాలా మంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పి పాత ఫీజు మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. సో July 1 నుంచి ఫీజు 7 అయిపోతుంది అన్నింటికి కూడా. సో హూ ఎవర్ వాంట్స్ టు జాయిన్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్, 2 సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, ఈ సబ్జెక్ట్ 5,000 కట్టి మీరు రావచ్చు. సో దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ దీనికంటే బెటర్ ఆప్షన్ ఇంకోటి చెప్తాను చూడండి. దిస్ ఈజ్ ఫర్ ఆర్బీఐ గ్రేడ్ బి. వీ హ్యావ్ ఎ కోర్స్ కాల్డ్ బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ, ది మదర్ ఆఫ్ ఆల్ బ్యాంకింగ్ కోర్సెస్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మదర్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయితే, అండ్ వీ హ్యావ్ దిస్ కోర్స్ కాల్డ్ బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ. 1 course 5 jobs, 5 jobsని హ్యాండిల్ చేయొచ్చు మీరు ఒక్కదాంతో. అండ్ దిస్ ఈజ్ ప్రిడామినెంట్లీ ఫర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బి ఎగ్జామ్. చాలా మంది అడుగుతారు, గ్రేడ్ బిలో ఎకానమీ ఉంటుంది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది, హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఉంది, సోషల్ ఇష్యూస్ ఉంటాయి, ఇవన్నీ ఎవరు చెప్తారు సార్? 90% పైగా సిలబస్ నేనే చెప్తాను. 1-2 టాపిక్స్కి మా అదర్ యూపీఎస్సీ ఫ్యాకల్టీ హెల్ప్ తీసుకుంటాను. వాళ్ళు కూడా యూపీఎస్సీ స్టాండర్డ్ ఫ్యాకల్టీ, లో లెవెల్ ఫ్యాకల్టీ రారు, హై లెవెల్. ఎందుకంటే ఆర్బీఐ గ్రేడ్ బిలో phase 2లో డిస్క్రిప్టివ్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ ఎంసీక్యూస్ వచ్చేవి, ఆబ్జెక్టివ్, ఇప్పుడు డిస్క్రిప్టివ్. అంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్తో పాటు చెప్పే ఫ్యాకల్టీ మెంబర్స్ 90% నేనుంటాను, ఒక 10%కి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటాను. అలాగే దీంతో పాటు సెబీ గ్రేడ్ ఏ, నాబార్డ్ గ్రేడ్ ఏ, బ్యాంక్ పిఓ క్లర్క్, ఎస్ఎస్సి సిజిఎల్, అన్ని కోర్సులు అంటే 5 ఎగ్జామ్స్, 5 జాబ్స్ మీకు ఒక్క సింగిల్ కోర్సుతో వస్తాయి. అండ్ ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆల్ స్టేజెస్ కూడా కవర్ అవుతాయి. అండ్ ఫీజు ఎంత అంటే అతి తక్కువ ఫీజుకి ఆఫర్ చేస్తాను. జస్ట్ ఎంత అయింది చూడండి, చూసారా? 10,000 మాత్రమే. యాక్చువల్గా దీని ఒరిజినల్ ఫీజు 15,000, నేను తగ్గించి 10,000కి యూ గెట్ లైవ్ అండ్ రికార్డెడ్. లైవ్ ఆప్షన్ ఇచ్చేస్తాను 10,000కి, సింగిల్ పేమెంట్ చేయాలి. కానీ 1 జూలై నుంచి 15 అయిపోతుంది. ఒకసారిగా 5,000 పెంచుతున్నాను అనుకోకండి. 15,000 ఫీజు ఉన్నదాన్ని నేను తగ్గించి 10,000కి ఇస్తున్నాను. సో ఇట్ విల్ గో బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ ఫీ ఆఫ్ 15,000 ఫ్రమ్ 1 జూలై. సో ఇవాళ నుంచి 30th లోపు డిసైడ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంక డౌట్స్ ఏమన్నా ఉంటే మేడంకి కాల్ చేయండి. అండ్ దట్స్ అబౌట్ ఇట్. నేను కూడా ఆస్క్ మీ ఎనీథింగ్లో వస్తాను, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి.
ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు. The center's move to engage with the political leadership in Kashmir is welcome. Center's move అంటే అడుగు, సెంటర్ వేసిన అడుగు. టు ఎంగేజ్ విత్ పొలిటికల్ లీడర్షిప్ ఇన్ కశ్మీర్, కశ్మీర్లో ఉన్న పొలిటికల్ లీడర్షిప్తో, రాజకీయ పార్టీలతో, లీడర్స్తో ఎంగేజ్ అవ్వడం అంటే కూర్చొని మాట్లాడుకోవాలి అని వాళ్ళు తీసుకున్న యాక్షన్ అనేది ఈజ్ వెల్కమ్. వెల్కమ్ అంటే ఆహ్వానించదగ్గది, డిజైరబుల్, వెల్కమ్, ఇట్స్ ఎ వెల్కమ్ ఇంటర్వెన్షన్. ఈ వెల్కమ్ అనేది విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ చెప్పండి? ఇట్ ఈస్ అన్ adjective. ఇట్ ఈస్ ఎ వెల్కమ్ మూవ్. Signaling a revival of the political process in Jammu and Kashmir, Prime Minister Narendra Modi has decided to meet 14 party leaders from the Union Territory on June 24th. 24వ తారీఖున 14 మంది జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన పొలిటికల్ లీడర్స్ని కలవడానికి డిసైడ్ అయ్యారు. సో ఇది దేన్ని సిగ్నల్ చేస్తుంది, దేన్ని ఇండికేట్ చేస్తుంది? రివైవల్ ఇన్ వాట్? పొలిటికల్ ప్రాసెస్. పొలిటికల్ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. యూనియన్ టెరిటరీస్ కింద మార్చేసి కంప్లీట్గా సెంటర్ కంట్రోల్లో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో మళ్ళీ రాజకీయపరమైన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతోంది. మళ్ళీ పూర్వ వైభవం వచ్చేలాగా, మళ్ళీ స్టేట్ హుడ్ పై వెళ్ళేలాగా ఒక అడుగు అయితే పడుతోంది అనేదానికి ఇది ఒక సిగ్నల్. ఎందుకంటే నరేంద్ర మోదీ గారే స్వయంగా కలుస్తున్నారు అంటే ఇట్స్ అన్ ఇండికేషన్ దట్ హీ ఈస్ ప్లానింగ్ టు చేంజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. Mr. Modi's outreach is taking place nearly 2 years after the state of Jammu and Kashmir was stripped of its special constitutional status and dismembered into 2 union territories through an unprecedented exercise of center's powers. దీని గురించి చాలాసార్లు 2019లో వచ్చిన ఎడిటోరియల్స్లో మనం మాట్లాడుకున్నాం. 2019, 20 ఆ ప్రాంతంలో వచ్చిన వాటిలో మనం చాలా వరకు డీటెయిల్గా మాట్లాడాం. మిస్టర్ మోదీస్ అవుట్రీచ్ అంటే అర్థం ఏంటంటే రీచింగ్ అవుట్. అంటే జనరల్గా నాకెందుకులే అని వదిలేయకుండా ఈజ్ నౌ రీచింగ్ అవుట్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్. అవుట్ రీచ్ మీనింగ్ ఏంటి? రీచింగ్ అవుట్ అంటే వస్తాను మీ దగ్గరికి మాట్లాడుకుందాం అని ఒక ఎక్స్ట్రా యాక్షన్ తీసుకోవడం. ఎప్పుడు అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అని అంటారు. అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి చూడండి, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ప్రజలకి అవగాహన లేదనుకోండి, గవర్నమెంట్ మైట్ కండక్ట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్, అంటే క్యాంపెయిన్ చేయడం. ఈ స్కీమ్స్ గురించి ప్రజలకి తెలియపరిచేలా చేయడం కోసం గ్రామాల్లోకి ప్రభుత్వ అధికారులే వచ్చి ఒక ప్రోగ్రామ్ రన్ చేశారు అనుకోండి, యూ కాల్ ఇట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్. అంటే గవర్నమెంట్ ఈజ్ రీచింగ్ అవుట్ టు పీపుల్, ఇట్ ఈస్ కమింగ్ టు యూ. వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉండిపోకుండా బయటకు వస్తున్నారు అని. అలాగే ఇప్పుడు మిస్టర్ మోదీస్ అవుట్ రీచ్ అంటే వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు, ఆర్మ్ని ఎక్స్టెండ్ చేశారు, నేను మాట్లాడతాను మీతో రండి అన్న సెన్స్లో మోదీ గారు ఇలా చేయడం అనేది జరిగింది. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఈజ్ టేకింగ్ ప్లేస్ నియర్లీ 2 years after the state of Jammu and Kashmir was stripped of its స్పెషల్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్. స్పెషల్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉండింది, దాన్ని 2 సంవత్సరాల క్రితం తీసేశారు. రిమూవ్ చేసిన, స్ట్రిప్పింగ్ అంటే అది రిమూవ్ చేయడం, తీసేసిన 2 సంవత్సరాల తర్వాత ఈ మీటింగ్ జరుగుతుంది. అండ్ ఏమైంది? డిస్మెంబర్ అయింది. ఇట్ వాస్ డిస్మెంబర్డ్ టు 2 యూనియన్ టెరిటరీస్. 2 యూనియన్ టెరిటరీస్ కింద లదాఖ్ అని ఎదుకని 2 యూనియన్ టెరిటరీస్ కింద డివైడ్ అయిపోయింది. ఇలా జరిగిన 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ మీటింగ్ జరుగుతుంది. అప్పుడు ఎలా డిస్మెంబర్ అయింది? త్రూ ఎన్ అన్ప్రెసిడెంటెడ్ ఎక్సర్సైజ్ ఆఫ్ సెంటర్స్ పవర్స్. సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న పవర్స్ ని కని విని ఎరుగని రీతిలో, అన్ప్రెసిడెంటెడ్, చాలా బ్యూటిఫుల్ వర్డ్, చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు, కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చెప్తాను చూడండి. ప్రీ అంటే ముందు, ప్రిసీడ్ అంటే టు హ్యాపెన్ బిఫోర్. ప్రీ అంటే ముందు, ప్రిసీడ్ అంటే టు హ్యాపెన్ బిఫోర్. ప్రిసిడెంట్ అంటే సంథింగ్ దట్ హ్యాపెండ్ బిఫోర్, అంటే ఇంతకు ముందు జరిగింది అంటే ఒక ఎగ్జాంపుల్ లాంటిది. అన్ప్రెసిడెంటెడ్ సంథింగ్ దట్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్. అర్థమైందా? ప్రీ అంటే ముందు, ప్రిసీడ్ అంటే టు హ్యాపెన్ బిఫోర్, ప్రిసిడెంట్ అంటే సంథింగ్ దట్ హ్యాపెండ్ బిఫోర్, అన్ప్రెసిడెంటెడ్ అంటే సంథింగ్ దట్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్. కని విని ఎరుగని, మనం ఎప్పుడూ చూడని. దీనికి ఇంగ్లీష్లో మీనింగ్ హిథెర్టో అంటే ఇప్పటి వరకు, అన్సీన్ చూడని. హిథెర్టో అంటే ఇప్పటి వరకు, అన్సీన్ అంటే చూడని. కని విని ఎరుగని, హిథెర్టో అన్సీన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద సెంటర్స్ పవర్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు తన పవర్స్ ఇంతగా వాడడం మనం చూడలేదు. తనకున్న పవర్స్ అన్ని వాడేసి ఆర్టికల్ 317 రద్దు చేసేసింది. అది కాన్స్టిట్యూషనల్గా ఎలా చేసింది అనేది డిఫరెంట్ సబ్జెక్ట్. వి స్పోక్ అబౌట్ ఇట్ మల్టిపుల్ టైమ్స్ ఎర్లియర్. దిస్ డెమాన్స్ట్రేట్స్ ఎ డిజైరబుల్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ హిస్ అప్రోచ్ టువర్డ్స్ రిజాల్వింగ్ ది కాశ్మీర్ ఇష్యూ. ఇది దేన్ని డెమాన్స్ట్రేట్ చేస్తుంది? ఎ డిజైరబుల్ ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ, రిజిడిటీ. రిజిడిటీ అంటే అర్థం ఏంటి? మొండిగా, గట్టిగా, నేను అనుకున్నదే కరెక్ట్ అన్నట్టుగా ఉండడం. రిజిడ్గా ఉండడం, ఏమాత్రం ఫ్లెక్సిబుల్గా ఉండకపోవడం.
అర్థమవుతుందా? అయితే బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా రిజిడ్ గా ఉంటుంది. వాళ్ళు ఏదనుకున్నారు అదే చేస్తారు, ఎవరు చెప్పినా వినరు అనేది ఒక 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 ఇంప్రెషన్. అయితే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు సరే మీరు కూడా రండి మాట్లాడుకుందాం, మీకేం కావాలో చెప్పండి అనే యాటిట్యూడ్ చూపిస్తున్నారు మీటింగ్ అరేంజ్ చేయడం ద్వారా. సో దిస్ డెమాన్స్ట్రేట్స్, ఇది ఏం డెమాన్స్ట్రేట్ చేస్తుంది? ఎ డిజైరబుల్ ఫ్లెక్సిబిలిటీ. నేను అనుకున్నదే కరెక్ట్, నేను అనుకున్నట్టుగానే కాశ్మీర్ ఉండాలి అని కాకుండా వాళ్ళని మీటింగ్ పిలిచి వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకొని ఒక ఫ్లెక్సిబుల్ అప్రోచ్ ని ఫాలో అవుతున్నారు అనే విషయం డెమాన్స్ట్రేట్ అవుతుంది దీనివల్ల. టువర్డ్స్ రిజాల్వింగ్ ది కాశ్మీర్ ఇష్యూ, కాశ్మీర్ ఇష్యూ పరిష్కారం కోసం ఒక అడుగు వేస్తున్నారు ఫ్లెక్సిబుల్ గా అని చెప్పి తెలుస్తుంది. కన్సిడరింగ్ ది అబ్సెన్స్ ఆఫ్ ఎన్ ఎజెండా, ఈ మీటింగ్ యొక్క ఎజెండా ఏంటి, దేనికోసం కలుస్తున్నారంటే ఒక పర్టికులర్ పాయింట్ చెప్పలేదు. ఇప్పటికి ఒక డెడ్ లాక్ లో ఉన్నాం, ఇంతకుముందు ఏదో జరిగిపోయింది, ప్రోగ్రెస్ లేదు, ఒకసారి కూర్చొని మాట్లాడకుండా ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం చేయాలి అనే ఆలోచన వస్తుంది. అందుకని ఎజెండా ఏం లేదు. Considering the absence of an agenda for the meeting and the prevailing sense of betrayal among Kashmiris. ప్రివైలింగ్ అంటే ఎగ్జిస్టింగ్, ప్రస్తుతం ఉన్న ఏముంది, సెన్స్ ఆఫ్ బిట్రేయల్ అంటే నమ్మక ద్రోహం, మనకి కేంద్రం నమ్మక ద్రోహం చేసింది, మనకి మోసం చేసింది అనే ఫీలింగ్ కాశ్మీరీస్ లో ఉంది, రైట్? Among Kashmiris, any hope of a quick resolution to the frozen political questions is not realistic. ఇమీడియట్ గా ఈ మీటింగ్ తోనే రెజల్యూషన్ వచ్చేస్తుంది, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, పరిష్కారం అయిపోతుంది. దేనికి? ఫ్రోజన్ పొలిటికల్ క్వశ్చన్స్. చాలా విషయాలు ఉన్నాయి. ఫ్రోజన్ అంటే అలా ఉండిపోయాయి, గడ్డగడితే ఏంటి కదలిక ఉండదు కదా, అలాగనమాట. చాలా పొలిటికల్ క్వశ్చన్స్ ఉండిపోయాయి, అలాగే పరిష్కారం కాని సమస్యలాగా ఉండిపోయాయి. బట్ అన్నిటికీ ఇమీడియట్ గా పరిష్కారం వచ్చేస్తుంది అని ఆశించడం అనేది అన్రియలిస్టిక్, అది ప్రాక్టికల్ కాదు, రియలిస్టిక్ కాదు. కానీ ఒక స్టెప్ అయితే పడుతుంది. Discontinuing the special status of Kashmir was a core agenda of Hindutva nationalism for decades. హిందుత్వ నేషనలిజం యొక్క కోర్ ఎజెండా అది ఈ రోజు వచ్చింది కాదు, కొన్ని దశాబ్దాలుగా కాశ్మీర్కి స్పెషల్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఎందుకు ఉండాలి, అది భారతదేశంలో అంతర్భాగమే కదా, వాళ్ళకి ఎందుకు స్పెషల్ గా, వాళ్ళకంటూ సెపరేట్ జెండా ఎందుకు, వాళ్ళకంటూ సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఎందుకు, మన పార్లమెంట్ చట్టాలు అక్కడ పూర్తిగా ఎందుకు మనం అప్లై చేయలేము, కాశ్మీర్లో బయట వాళ్ళు ఎందుకు ల్యాండ్ కొనలేరు, ఇట్లాంటివి. కాశ్మీర్కి స్పెషల్ ఎజెండా, స్పెషల్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవన్నీ ఉండేవి. అవన్నీ ఎందుకు ఉండాలి, భారతదేశంలో అది కూడా అంతర్భాగమే కదా అని హిందుత్వ నేషనలిజం అంటే బీజేపీ ఫాలో అయ్యే నేషనలిజం, ఈ ఐడియాలజీ అంతా ఏంటంటే ఇది ఉండకూడదని చెప్పి మొదటి నుంచి ఉన్న వాదన. సో బీజేపీ అధికారంలోకి వస్తే ఏ రోజైనా వస్తుంది అనేది ముందు నుంచి తెలిసిందే. అయితే 2014లో అధికారంలో వచ్చినప్పుడు చేయలేదు, 2019లో వచ్చిన తర్వాత మాత్రం చేసేశారు. ఎందుకంటే థంపింగ్ మెజారిటీ వచ్చింది మోదీ గారికి. సో ప్రజల్లో యాక్సెప్టెన్స్ ఉంది మోదీ గారంటే అనే దానివల్ల వాళ్ళు గట్టిగా చేసేశారు. దీన్ని డిస్కంటిన్యూ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉన్న ఎజెండా ఫర్ డెకేడ్స్, అండ్ విచ్ వాజ్ అచీవ్డ్ ఆఫ్టర్ ద సెకండ్ పార్లమెంటరీ విక్టరీ ఆఫ్ మోదీ ఇన్ 2019. 2019లో ఆయన మళ్ళీ గెలిచిన తర్వాత ఆ ఎజెండాని అచీవ్ చేశారు. There has been a concerted campaign to undermine political parties and leaders of the valley by the BJP and the center. ఇది ఇంపార్టెంట్ పాయింట్. దేర్ హ్యాస్ బీన్ ఎ కన్సర్టెడ్ క్యాంపెయిన్. కన్సర్ట్ అనే పదం చూడండి, మ్యూజికల్ కన్సర్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది. మ్యూజికల్ కన్సర్ట్ లో ఏం జరుగుతుంది, ఒకడు తబలా వాయిస్తాడు, ఒకడు వీణ వాయిస్తాడు, ఒకడు మృదంగం వాయిస్తాడు, ఒకడు హార్మోనియం వాయిస్తాడు. అంటే డిఫరెంట్ పీపుల్, ఇంకొకరు కీబోర్డ్ పట్టుకుంటారు. అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కలిపి ఒకరితో ఒకరికి సింక్ అవుతూ రిథమిక్ గా వాయిస్తారు. దానికి కన్సర్ట్ అంటాం. సో కన్సర్ట్ అంటే అర్థం ఏంటంటే డిఫరెంట్ సెగ్మెంట్ పీపుల్ కలిసి పనిచేయడం. కన్సర్టెడ్ క్యాంపెయిన్, క్యాంపెయిన్ అంటే ప్రచారం బై డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్, different group of people. There has been a concerted campaign to undermine political parties. పొలిటికల్ పార్టీస్ ని అండర్మైన్ చేయడానికి, లీడర్స్ ఆఫ్ ద బీజేపీని బీఎస్ ఆఫ్ ద వ్యాలీని అండర్మైన్ చేయడానికి బీజేపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఒక కన్సర్టెడ్ క్యాంపెయిన్ నడిపింది. ఇక్కడ కన్సర్టెడ్ అనేది ఏ మీనింగ్, జాయింట్ మీనింగ్, కోఆర్డినేటెడ్, వెల్ కోఆర్డినేటెడ్ క్యాంపెయిన్ అనేది నడిపింది. Since 2014, the BJP has worked under a premise that the PDP and NC were impediments, not facilitators, to a solution in Kashmir. ఈ PDP పార్టీ, NC ఈ రెండు కూడా ఒకప్పుడు బీజేపీకి ఫ్రెండ్స్. బీజేపీ వాళ్ళతో కలిసి పోరాటం చేసేది, ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసేది. 2014 తర్వాత బీజేపీ రియలైజ్ అయింది అవి మనకి కాశ్మీర్ ప్రాసెస్ కి, కాశ్మీర్ లో సొల్యూషన్ రావడానికి ఆ రెండు పార్టీలు ఇంపెడిమెంట్స్ అంటే అబ్స్టకల్స్, అడ్డంకులు క్రియేట్ చేసే వాళ్ళు తప్పితే వాళ్ళు ఫెసిలిటేటర్స్ కాదు. సొల్యూషన్ రావడానికి వాళ్ళు కారణం అవ్వరు, వాళ్ళు సొల్యూషన్ రాకుండా అడ్డంకులు క్రియేట్ చేసే పార్టీలు అని చెప్పి బీజేపీ భావిస్తూ వచ్చింది. బీజేపీ షార్ట్ లివ్డ్ అలయన్స్ విత్ పీడీపీ, ఫార్ ఫ్రమ్ బిల్డింగ్ బ్రిడ్జెస్,
created more hostility between the parties and delegitimized both in the eyes of the public. బీజేపీ పీడీపీతో కొన్నాళ్ల పాటు అలయన్స్ ఉండింది, కూటమి ఏర్పాటు చేసింది. ఈ కొన్నాళ్ల పాటు ఏర్పాటు చేసిన కూటమి ఏం చేసింది? ఫార్ ఫ్రమ్ బిల్డింగ్ బ్రిడ్జెస్ ని కన్స్ట్రక్ట్ చేయడం. బ్రిడ్జెస్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఇద్దరి మధ్యలో సంధి. బ్రిడ్జ్ అంటే అర్థం ఏంటి చెప్పండి? రెండింటిని కలిపేదే కదా, రెండింటిని కలిపేది బ్రిడ్జ్. అలాగే రెండు పార్టీల్ని కలిపే బ్రిడ్జ్ లాగా ఈ అలయన్స్ అనేది రెండు పార్టీల్ని కలిపే బ్రిడ్జ్ లాగా పనిచేయలేదు. ఫార్ ఫ్రమ్ డూయింగ్ దట్, అది చేయకుండా ఏం చేసింది? క్రియేటెడ్ మోర్ హోస్టిలిటీ బిట్వీన్ ద పార్టీస్, రెండు పార్టీల మధ్యలో శత్రుత్వాన్ని పెంచింది. కొన్నాళ్ళు కలిసి ఉండడం వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గి కలిసేలా కాకుండా శత్రుత్వం పెరిగిపోయింది, హోస్టిలిటీ పెరిగిపోయింది. అండ్ డీలెజిటమైజ్డ్ బోత్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద పబ్లిక్ దృష్టిలో ఇద్దరు కూడా వాళ్ళ వాల్యూని కోల్పోయారు, డీలెజిటమైజ్ అయిపోయారు. వాళ్ళ లెజిటిమసీని పబ్లిక్ క్వశ్చన్ చేసేలాగా, వీళ్ళు జెన్యూనా కాదా అనేలాగా క్వశ్చన్ చేసేలాగా తయారైపోయారు రెండు పార్టీలు కూడా. ద లీడర్స్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ ఇంక్లూడింగ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్స్ వర్ జైల్డ్ ఆఫ్టర్ 2019. 2019 తర్వాత అక్కడ మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ యొక్క లీడర్స్, ఫార్మర్ చీఫ్ మినిస్టర్స్ ని కూడా జైల్లో పెట్టారు. సెంటర్స్ ఐడియా ఏంటి? టు ఇన్క్యుబేట్ ఎ లాయల్ పొలిటికల్ క్లాస్. ద సెంటర్స్ ఐడియా టు ఇన్క్యుబేట్ ఎ లాయల్ పొలిటికల్ క్లాస్ మేడ్ లిటిల్ ప్రోగ్రెస్. దీని అర్థం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం ప్లాన్ చేసింది? వీళ్ళకి లాయల్ గా ఉండే పొలిటికల్ లీడర్స్ ని తయారు చేసుకుందాము అని చెప్పి ప్లాన్ చేసింది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆల్రెడీ ఉన్న పెద్ద లీడర్స్, వేరే పార్టీలో ఉన్న పెద్ద లీడర్స్, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ జైల్లో పెట్టేసి సెకండ్ రంగ్ లీడర్స్ ని వీళ్ళు బిల్డ్ చేసుకుందాము, అంటే మనకి లాయల్ గా, సెంట్రల్ గవర్నమెంట్ కి లాయల్ గా ఉండే రాజకీయ నేతలను తయారు చేద్దామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నం చేసింది. అండ్ దట్ ఐడియా మేడ్ లిటిల్ ప్రోగ్రెస్. అంటే ఎటువంటి పురోగతిని సాధించలేదు. లిటిల్ కి చాలాసార్లు మీకు చెప్తూనే వస్తున్నాను. లిటిల్ వితౌట్ ఎనీ ఆర్టికల్ మీన్స్ నథింగ్, నో ప్రోగ్రెస్ అని అర్థం. ఏ లిటిల్ అంటే కొంచెం అని, లిటిల్ అంటే ఆల్మోస్ట్ నథింగ్ అని. ఎటువంటి పురోగతిని సాధించలేదు. పెద్ద లీడర్స్ అందరినీ పక్కన దోసేసి నెక్స్ట్ రంగ్ లీడర్స్ ని క్రియేట్ చేసి వాళ్ళు సెంటర్ లాయల్గా ఉండేలాగా చేద్దామని అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ చేయలేకపోయింది. ఇంకోవైపు ద పొలిటికల్ ఎన్వైరన్మెంట్ హ్యాస్ చేంజ్. రాజకీయ పరిస్థితులు మారిపోయాయి, వాతావరణం మారిపోయింది. మీన్ వైల్ ఎందుకు, ఎక్కడ చూడండి, జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పోయింది, జో బైడెన్ వచ్చారు. అండ్ హీఈస్ ఈగర్ టు ఎండ్ ద యుఎస్ ఎంటాంగిల్మెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో యుఎస్ ఎంటాంగిల్మెంట్ అంటే ఇరుక్కుపోవడం, చిక్కుకుపోవడం. ఎంటాంగిల్ అంటే చిక్కుకుపోవడం. ఇప్పుడు ఇది నడుస్తున్నప్పుడు మన కాళ్ళకి ఏదో తొప్పలో ముల్లో మనం చుట్టేస్తే చూడండి, దాన్ని ఎంటాంగిల్మెంట్ అంటాం. డిసెంటాంగిల్ అంటే చిక్కు నుంచి బయటికి పడడం, అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి నేను బయటపడేయడాన్ని డిసెంటాంగిల్ అంటారు. ఎంటాంగిల్ అంటే చిక్కుకుపోవడం, ఇరుక్కుపోవడం అని అర్థం. జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఈగర్ టు ఎండ్ ద యుఎస్ ఎంటాంగిల్మెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ రెసిస్ట్ చైనాస్ అటెంప్ట్స్ టు డామినేట్ ద వరల్డ్ ని డామినేట్ చేయాలని చెప్పి చైనా ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి, నిరోధించాలి అని జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఈగర్, చాలా ఈగర్ గా ఉంది. ఇండియా ఈజ్ ఇన్ ఎ స్టాండ్ ఆఫ్ విత్ చైనా ఆన్ ది బార్డర్. ఇండియా ఇంకో పక్కేమో చైనాతో బార్డర్ దగ్గర స్టాండ్ ఆఫ్ లో ఉంది, గొడవల్లో ఉంది. స్టాండ్ ఆఫ్ అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ దర్ ఇస్ నో సొల్యూషన్ ఇస్ విజిబుల్. సొల్యూషన్ కనిపించని ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ని మనం స్టాండ్ ఆఫ్ అంటాం. ఓకే, లదాఖ్ లో వాళ్ళు ఇది మాదంటాడు వాడు, మందంటాడు మనం వాళ్ళ మాటను, వాళ్ళు మన మాట వింటారు. అందుకే ఇది ఒక స్టాండ్ ఆఫ్. ఒక పరిష్కారం కనిపించిన సమస్యల్లో ఇరుక్కుపోయింది ఇండియా. The Biden administration is publicly disapproving of India's Kashmir policy. ఇండియా యొక్క కాశ్మీర్ పాలసీని జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ గా డిసప్రూవ్ చేస్తుంది, విమర్శిస్తుంది, యాక్సెప్ట్ చేయట్లేదు, మీరు చేస్తుంది తప్పు అని చెప్తుంది. వైల్ వాంటింగ్ టు స్ట్రాటజికల్లీ ఎంబ్రేస్ ఇట్. అంటే ఎంబ్రేస్ అంటే అర్థం ఏంటంటే టు బ్రింగ్ సంథింగ్ క్లోజర్. ఇఫ్ యూ ఎంబ్రేస్ ఎన్ ఐడియా, ఇఫ్ యూ ఎంబ్రేస్ ఏ పర్సన్, దట్ మీన్స్ కౌగులించుకోవడం, హత్తుకోవడం. అర్థమైందా? హత్తుకోవడం అంటాం చూడండి, హత్తుకోవడాన్ని ఎంబ్రేస్ అంటారు. ఇఫ్ యూ ఎంబ్రేస్ అన్ ఐడియా అంటే ఐడియాని నువ్వు దగ్గరకు తీసుకున్నావు, ఐడియాని నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావు, ఐడియాని ఇష్టపడుతున్నావు అని. ఇప్పుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వాంటింగ్ టు ఎంబ్రేస్ అంటే అర్థం ఏంటి? ఈ కాశ్మీర్ ఇష్యూలో తలదూర్చాలని అనుకుంటుంది. ఆ ఇష్యూని ఎంబ్రేస్ చేయాలి, దగ్గరికి తీసుకొని దాని విషయంలో మాట్లాడాలని డిసైడ్ అవుతుంది. నాకెందుకు లేని వదిలేదు. ఎంబ్రేస్ అంటే దగ్గరికి తీసుకుంటుంది. ఇట్ ఈస్ టేకింగ్ ఇట్ క్లోజర్ టు ఇట్. అండ్ ఇండియా పాలసీ కరెక్ట్ గా లేదు, అక్కడ పీపుల్ యొక్క రైట్స్ ని ఉల్లంఘిస్తున్నారు,
వాళ్ళకి ఇష్టం లేకుండా చేస్తున్నారు, అక్కడ ఇంటర్నెట్ ఇండియా చాలాల పాటు కమ్యూనికేషన్ లేకుండా చేసింది. ఇలాంటి ఇష్యూస్ అన్ని ఉన్నాయి. దాన్ని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ డిసప్రూవ్ చేస్తుంది. పాకిస్తాన్ ఈస్ ట్రైంగ్ టు రిక్లెయిమ్ ఇట్ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్. ఒక స్టేట్గా ఉన్నప్పుడు సెంటర్కి ఎక్కువగా పవర్ లేనప్పుడు కాశ్మీర్లో పాకిస్తాన్ ఆటలు చాలా వరకు సాగేవి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి మొత్తం యూనియన్ టెరిటరీగా మారిపోయిన తర్వాత, అక్కడ స్టేట్ గవర్నమెంట్ పవర్ తగ్గిపోయిన తర్వాత పాకిస్తాన్ ఆటలు చాలా వరకు తగ్గాయి. సో తనకున్న స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ తను కోల్పోయింది. అది మళ్ళీ రిక్లెయిమ్ చేయడానికి అది ట్రై చేస్తుంది. ఇండియాలో కాశ్మీర్లో స్టెబిలిటీ లేకుండా చేస్తేనే పాకిస్తాన్కి అడ్వాంటేజ్ ఎప్పుడు కూడా ఆబ్వియస్గా. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది అనుకుంటారు కాశ్మీర్లో ఉన్న ప్రజలు ఇండియాలో ఉండాలనుకుంటారా, కాశ్మీర్లో పాకిస్తాన్లో ఉండాలనుకుంటారా అంటే ఆన్సర్ ఏంటి? కాశ్మీర్లో ఉన్న ప్రజలు చాలా వరకు వేరేగా ఉండాలనుకుంటూ ఉంటారు. దే నెయిదర్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇండియా నార్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ పాకిస్తాన్. పాకిస్తాన్లో ఉండాలనుకోరు, ఇండియాలో ఉండాలనుకోరు. ఎక్కువ మంది వాళ్ళు ఎక్కువగా ఎస్పెషలీ కాశ్మీర్ వ్యాలీలో, లదాఖ్ సైడ్ వేరు, మళ్ళీ జమ్మూ సైడ్ వేరు, అక్కడ హిందూ పాపులేషన్ ఎక్కువగా కాశ్మీర్ వ్యాలీలో ఉన్న పాపులేషన్ మేము వేరేగా ఉండాలి, మాకంటూ వేరేగా దేశం ఇచ్చేయండి అనే టైప్లో ఉంటారు వాళ్ళు. అది ప్రాబ్లం. The mishandling of the COVID-19 pandemic has dented India's global image and triggered new political challenges domestically. COVID-19 pandemic in India సరిగ్గా మేనేజ్ చేయలేకపోవడం వల్ల గ్లోబల్గా ఇండియా యొక్క ఇమేజ్ దెబ్బతినింది. డెంట్ అంటే దెబ్బతినడం, లొత్త. డెంట్ అంటే మీనింగ్ ఏంటి? లొత్త. ఒక చెంబు కానీ, లేకపోతే ఒక మొంత కానీ, ఒక బిందె కానీ, ఒక రాయి తగిలింది అనుకోండి, ఏమవుతుంది? లొత్త పడుతుంది. డెంట్. లొత్త పడడం వల్ల ఆ బిందె యొక్క షేప్ మారిపోతుంది, అందం పోతుంది. అలాగే ఇండియా యొక్క ఇమేజ్ కి ఒక దెబ్బ తగిలింది. COVID-19 సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, లక్షల్లో చనిపోయారు, గంగా నది దగ్గర గొట్టలుగా శవాలు పేరుకుపోయాయి అనేసరికి మోదీ గారి ఇమేజ్ కూడా చాలా వరకు దెబ్బతినింది. ఇండియా యొక్క ఇమేజ్ కూడా గ్లోబల్ గా చాలా వరకు దెబ్బతినింది. అండ్ ట్రిగ్గర్ న్యూ పొలిటికల్ ఛాలెంజెస్ డొమెస్టికల్ గా కొత్త పొలిటికల్ ఛాలెంజెస్ కూడా ట్రిగ్గర్ చేసింది. ఆల్ దీస్ మేక్ రిజిడిటీ లెస్ రివార్డింగ్ ఇన్ ఇండియాస్ కాశ్మీర్ పాలసీ. అంటే ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పారు అంటే, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చి మన కాశ్మీర్ పాలసీని తిడుతోంది. COVID-19 మిస్మేనేజ్మెంట్ వల్ల మన ఇమేజ్ దెబ్బతినింది. పాకిస్తాన్ కూడా తను కోల్పోయిన అడ్వాంటేజ్ని మళ్ళీ పొందడానికి ట్రై చేస్తుంది. ఇంకోవైపు చైనా మనకి బోర్డర్ దగ్గర ఇబ్బంది పెడుతుండే. ఇన్ని నెగిటివ్స్ ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో ఇంకా గొడవలు పెంచుకొని అందరితో నెగిటివిటీ పెంచుకునే బదులు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటే బెటరు. అందుకే రిజిడిటీ, మొండి వైఖరి, కాశ్మీర్ పట్ల మొండి వైఖరి వ్యక్తపరచడం అనేది లెస్ రివార్డింగ్, ఎక్కువగా హెల్ప్ చేసేలా లేదు, రివార్డ్ చేసేలా లేదు. కాబట్టి గవర్నమెంట్ ఫ్లెక్సిబుల్ పాలసీకి వచ్చినట్టుగా ఉంది అని హిందూ ఎడిటోరియల్ యొక్క ఉద్దేశం. అర్థమైందా? రిజిడిటీ అనేది లెస్ రివార్డింగ్. ఆల్ ద సేమ్ బై క్రియేటింగ్ ఎన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ ఎ వే ఫార్వర్డ్. అర్థమైందా? అదే రకంగా వే ఫార్వర్డ్, ఒక ముందుకు వెళ్ళడం కోసం ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేయడం ద్వారా ద సెంటర్ హ్యాస్ యాక్టెడ్ వైజ్లీ. సెంటర్ మంచిగా తెలివిగా యాక్ట్ చేసింది. అండ్ రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్స్ రీజన్స్, దాని కారణాలు ఏదైనా కావచ్చు, కానీ సెంటర్ చేసిన పని మంచిదే, కరెక్టే అని చెప్పి చెప్తోంది. అర్థమైందా? సెంటర్ చేసిన పని మంచిదే, అది చెడు కాదు. అల్టిమేట్ గా జనరల్ గా హిందూ పేపర్లో బీజేపీ గవర్నమెంట్ గురించి పాజిటివ్ గా రాయరు, అయినా రాశారంటే ఇది మంచి యాక్షన్ కింద తీసుకోవాలి. ఇట్ మస్ట్ ఎంగేజ్ ద పొలిటికల్ పార్టీస్ ఇన్ గుడ్ ఫెయిత్ అండ్ విత్ ఎన్ ఓపెన్ మైండ్. ఈ పొలిటికల్ పార్టీస్ అన్నిటితో కూడా మంచిగా ఎంగేజ్ చేయాలి, ఓపెన్ మైండ్ తో ఎంగేజ్ చేయాలి. మనం అనుకున్నది వాళ్ళ మీద ఇంపోజ్ చేద్దామని కాకుండా వాళ్ళ మాటను కూడా వినాలి, నమ్మకం క్రియేట్ చేయాలి. కాశ్మీర్స్ గవర్నెన్స్ ఛాలెంజెస్ ఆర్ నాట్ మేనేజీరియల్ అండ్ కరప్షన్ ఇన్వెస్టిగేషన్స్, లెజిటిమేట్ యాజ్ దే మే బి, మస్ట్ నాట్ బి యూజ్ టు డిబేస్ పాలిటిక్స్ ఇట్ సెల్ఫ్. కాశ్మీర్లో గవర్నెన్స్ ఛాలెంజ్, పరిపాలన చేస్తున్నప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, అవి మేనేజీరియల్ ఛాలెంజెస్ కాదు. అంటే ఇది ఎందుకు ఇక్కడ అంటున్నారని చూడండి. అండ్ కరప్షన్ ఇన్వెస్టిగేషన్స్, చాలా మంది లీడర్స్ కరప్షన్ చేశారని చెప్పి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. లెజిటిమేట్ యాజ్ దే మే బి, ఓకే అవన్నీ లెజిటిమేట్ అయ్యి ఉండొచ్చు, నిజంగానే కరప్షన్ చేసి ఉండొచ్చు. అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే, లెట్స్ సే దేర్ కుడ్ బి ఎ పొలిటికల్ లీడర్ హూ ఈజ్ అపోజింగ్ బీజేపీ. అతని నోరు ముయ్యించడం కోసం కరప్షన్, అతను బీజేపీని అపోజ్ చేస్తున్నాడు, కానీ అక్కడ ప్రజల యొక్క మనోభావాలను రిప్రజెంట్ చేస్తున్నాడు అనుకోండి. అతను నోరు ముయ్యించడం కోసం, డిబేట్ చేయడం కోసం అతని పైన కరప్షన్ కేసెస్, నిజంగా కరప్షన్ చేసి ఉండొచ్చు కూడా, లెజిటిమేట్ అయ్యి ఉండొచ్చు కూడా, ఆ ఇన్వెస్టిగేషన్స్ చేసి అతను నోరు మూయించడానికి ప్రయత్నం చేయకూడదు అంటారు. అంటే అది వేరు. కరప్షన్ చేయాలంటే మీరు సిబిఐని పెట్టండి, ఇన్వెస్టిగేషన్ చేయండి. దాన్ని ఉపయోగించి ఆయన ఈ విషయంలో నోరు మూయించడానికి ట్రై చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ఉద్దేశం అక్కడ. అందుకే పాలిటిక్స్ ని డిబేట్ చేయడానికి వాటిని పాలిటిక్స్ యొక్క విలువ తీసేయడానికి ఉపయోగించకూడదు. అది దాని పని దాంది, దీని పని దీంది అంటాడు. ఎఫర్ట్స్ టు టాకిల్ కరప్షన్ అండ్ పిల్ఫరేజ్ షుడ్ నాట్ అమౌంట్ టు ఫర్దరింగ్ ఇన్స్టెబిలిటీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్.
ఈ కరప్షన్ ట్యాకిల్ చేయడానికి మరియు పిల్ఫరేజ్ దొంగతనం అంటే ప్రభుత్వం యొక్క సొమ్ముని ప్రభుత్వం యొక్క వస్తువుల్ని దోచేస్తున్నారు కొంతమంది పొలిటీషియన్స్ అని చెప్పి దాన్ని ట్యాకిల్ చేయడానికి చేసే ఎఫర్ట్స్ అనేవి అక్కడ ఇన్స్టెబిలిటీ ఇంకా పెరిగేలా చేయకూడదు. అంటే పొలిటీషియన్స్ మీద ఇదేదో కక్ష సాధింపు చర్యల్లాగా చేశారనుకోండి, ఇంకా అన్స్టేబుల్ వాతావరణం వచ్చేస్తుంది. ఇట్ అమౌంట్ టు అంటే రిజల్ట్స్ టు అని. It should not result into furthering instability in Jammu and Kashmir. The center appears to have done some groundwork చేసినట్టుగానే కనిపిస్తుంది. though it has not revealed any plans yet. ఏంటి ప్లాన్ అనేది తెలియదు, రివీల్ చేయలేదు. The meeting must be a beginning towards a durable and democratic resolution of the Kashmir question. మీటింగ్ అనేది ఇమీడియట్ గా రిజల్యూషన్ ఇవ్వకపోయినప్పటికీ డ్యూరబుల్ అంటే కొన్నాళ్ళు కొనసాగే, డెమోక్రాటిక్ ప్రజాస్వామిక రిజల్యూషన్ పరిష్కారం దేనికి, కాశ్మీర్ యొక్క ప్రాబ్లం కి, కాశ్మీర్ యొక్క క్వశ్చన్ కి ఒక డ్యూరబుల్ ప్రజాస్వామిక డెమోక్రాటిక్ రిజల్యూషన్ వస్తుంది. ఆ రిజల్యూషన్ వచ్చేదానికి ఇది మొదటి స్టెప్ అని చెప్పి అంటున్నారు. అండ్ నాట్ అన్ ఎక్సైజ్ ఇన్ మేనేజింగ్ ది సెంటర్ యొక్క ఇమేజ్ మేనేజ్మెంట్ కోసం చేసే ఎక్సైజ్ అవ్వకూడదు, కాశ్మీర్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి తీసుకున్న మొదటి స్టెప్ అవ్వాలి అన్నారు. మస్ట్ బి అన్నారు కదా, మనల్ని అందరూ తిడుతున్నారు, మనం ఒక మంచి పని చేస్తున్నామని అనిపించుకోవడం కోసం చేసేది కాకూడదు, నిజంగానే జెన్యున్ గా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రభుత్వం తీసుకునే స్టెప్ అయి ఉండాలి అనేది ఫైనల్ గా ఆదర్ చెప్తున్న విషయం. ఓకేనా, దట్స్ అబౌట్ ఇట్. చాలా మందికి ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎవరెవరైతే ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటారో, ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే నాకు ప్రాబ్లం అనుకునే వాళ్ళకి 7 to 8 PM రోజు లైవ్ క్లాస్ ఉంటుంది. దీని ఫీజు కేవలం 2000 రూపీస్. ఇది కూడా మంత్ ఎండ్ వరకు ఉంది, మంత్ ఎండ్ తర్వాత 3000 అవుతుంది. సో ఈ కోర్స్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఫోన్ నెంబర్ నేను స్టార్టింగ్లో ఇచ్చాను, RBI గ్రేడ్ బి దానికి ఇచ్చిన నెంబరే మీరు ఉపయోగించవచ్చు, లేదంటే మళ్ళీ రాస్తున్నాను చూడండి. ఎక్కువ మంది ఎడిటోరియల్ ఫాలో అయ్యేది ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికే. నాకు నిన్న పెద్ద ఆయన ఫోన్ చేశారు, మీరు గ్రామర్ చెప్పట్లేదు దీంట్లోనే. నేను చెప్పేశాను అప్పుడే, ఇందులో నేను గ్రామర్ అవి చెప్పలేను, మీరు గ్రామర్ కూడా నేర్చుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అన్నీ నేర్చుకోవాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, వచ్చి ఇంగ్లీష్ కోర్స్లో జాయిన్ అవ్వండి. 9966617148 కాల్ చేసి ఇంగ్లీష్ కోర్స్లో జాయిన్ అయితే 2000 రూపీస్ ఫీజు. దీంట్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, SSC, CGL, RBI, ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం ఇంగ్లీష్ ప్రతిదీ నేను కవర్ చేస్తాను. దట్ విల్ హెల్ప్ యూ. టేక్ కేర్, బాయ్.